తెలంగాణ బీజేపీలో పాత కొత్త వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షుల నియామకంలో కొత్త షరతులు పెట్టింది హైకమాండ్. కొత్త నిబంధనలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంచనాలు వేసుకుంటున్నారు నేతలు. సంస్థాగత ఎన్నికల కోసం పెట్టిన రూల్స్ ఏంటి? బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు ఎవరికిస్తారు, ఎప్పుడు నియమిస్తారని ఆశావాహులు శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాషాయ పార్టీ పగ్గాల కోసం పాత నేతలతో పాటు కొత్త లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడే పార్టీ హైకమాండ్ ఓ మెలిక పెట్టింది. పార్టీలో 2 సార్లు క్రియాశీల సభ్యత్వం ఉన్నవారికే పగ్గాలు అప్పగించాలని జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా అధ్యక్ష పదవి మొదలు స్టేట్ చీఫ్ కూడా ఇదే నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలను ఒక్క తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల చీఫ్ల ఎంపిక కూడా దీని ఆధారంగానే చేయనున్నారు. ఈ రూల్తో కొత్త నేతల ఆశలపై నీళ్లు చల్లింది. కొత్త నేతలకు కీలక పదవులు లేనట్టేనని ఈ నిబంధనతో క్లారిటీ వచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పీఠాన్ని పార్టీ వీర విధేయులకు అప్పగించాలని హైకమాండ్ భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగాయి. అందులో పలువురు కీలక నేతలు ఉన్నారు. గతంలో ఇతర పార్టీల్లో కీలక పదవుల్లో ఉన్న నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారు ఉన్నారు. పాత వారిలోని వీరు కూడా అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. పీఠం తమకంటే తమకే అనే ధీమాతో ఉన్నారు. కొత్త రూలుతో వీరంతా డీలా పడినట్టు తెలుస్తోంది. అందుకే కొత్త నేతలు తమకు మినహాయింపు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. పాత నేతలు ఇదే విధానాన్ని అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను కమలదళం ముమ్మరంగా చేపడుతుంది. అందులో భాగంగా 1-2 రోజుల్లో మండల కమిటీల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తుంది. ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. 3 పేర్లను పార్టీ హైకమాండ్కి ఇచ్చినట్లు తెలుస్తుంది. వీరిలో ఒకరిని ఫైనల్ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 9 నుంచి జిల్లా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. సంక్రాంతి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ భావిస్తుంది. సంక్రాంతి తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి నెలాఖరులో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ టైంలో రాష్ట్రంలో పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ 2 రోజుల పర్యటన హాట్ టాపిక్ గా మారింది. జిల్లా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 2 రోజుల పాటు పర్యటించిన సునీల్ బన్సల్ పార్టీ పాత కొత్త నేతలతో మాట్లాడారు. కొత్త నిబంధనల వల్ల ఎదురయ్యే ఇబ్బందులపై వారు సునీల్ బన్సల్కు వివరించినట్లు తెలుస్తోంది. కొత్త రూల్స్ తో పార్టీకి నష్టమని, ఈ నిబంధనల కారణంగా పార్టీలోకి వచ్చే లీడర్లు వెనుక ముందవుతారని బన్సల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడి నుంచి మొదలు స్టేట్ ప్రెసిడెంట్ పోస్టు వరకు 2 సార్లు క్రియాశీల సభ్యత్వం మస్ట్ అనే నిబంధన హైకమాండ్. దీంతో కొత్త నేతలు దిక్కుతోచిన పరిస్థితుల్లో పడ్డారని ప్రచారం ఉంది.